अस्सलाम वालेकुम नाज़रीन, मैं हूं शेख रहमत अली। आप देख रहे हैं क्राइम टुडे न्यूज़। नाज़रीन, खम्माम कलेक्ट्रेट में एक 60 एकड़ ज़मीन है और यहाँ पर 10 साल से ये लोग रह रहे थे और आज बुलडोज़र चला और क़रीब 600 फैमिली, जो हज़ारों की तादाद, पुलिस की मौजूदगी में बुलडोज़र चला करके इनके घरों को तबाह कर दिया। जो लोग मेहनत करके अपना घर बनाते हैं, सालों तक मेहनत करके, और उनको बिना नोटिस के, बिना इत्तला के इस तरह से बेघर करना, ये ठीक बात नहीं। उत्तर प्रदेश के बाद अब तेलंगाना में और हैदराबाद में बुलडोज़र चल रहा है। गरीब लोगों के कारोबार को तबाह किया जा रहा है और यहाँ पर भी, खम्माम में भी ऐसे ही हुआ। कई लोग का गुजारा था, कई लोग का छत था, जो दिन भर मेहनत करके आके, एक ऐसा छत था जो उसके नीचे ये लोग रहते थे, लेकिन उनके सर पे से ही छत हटाया गया है। बहरहाल इससे कई लोग नाराज़ भी हुए, कई लोगों की तबीयत ख़राब हुई है और हुकूमत के ख़िलाफ़ बोलते रहे हैं कि हमने क्या गुनाह किया जो कांग्रेस को लाया, हमने क्या गुनाह किया जो हम यहाँ पर 10 साल से रहते हैं और 10 साल से रहने के बावजूद भी हमारे को इस तरह से हटाया गया है। और बिना इत्तला के, कम से कम इत्तला दी जाती तो उनका सामान, उनका जो उम्मीदों से घर बनाया था, वो तो ख़राब नहीं होता, वो तो डैमेज नहीं होता, वो तो बर्बाद नहीं होता। बहरहाल इस तरह से लोगों का भी गुस्सा देखने को मिला। देखते हैं सुबह। ముందుగా చెప్తా పక్కకు పోతుందా 8 సంవత్సరాలు 8 సంవత్సరాల నుంచి ఉంటాను చెప్పి పాప మీ కాదు చెప్తే అసలు ఎవరు చెప్పు లేదా ఏం లేదా అటాటకు వచ్చి హైకోర్టు ఆర్డర్లు గౌరవించారా, ఏది గౌరవించరా, ఏమి చేయరా? ఇది న్యాయమేనా? వీళ్ళందరూ అన్న అన్న అని ఓటేయబట్టి ఓటేసి మిద్దెల మీద కూర్చోబెడితే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితి తీసుకొచ్చాను మమ్మల్ని. మా సంవత్సరాలు బట్టి ఇక్కడ ఉంటున్నాం అండి. కనీసానికి ఎప్పుడు ఏ రోజైనా కంటి నిండి నిద్రపోలేదు. నీవు చందా పడితే ఇదే కూల్చేసుకుని ఇక్కడికి, ఇదే ప్రభుత్వం నిర్లక్ష్యం. నా ఇంటికి తీసుకోమో, నా సమాన్ లేదు, నన్ను బయట మొత్తం నా రేకులు, ఇల్లు అన్ని కూల్చేస్తున్నాం. ఇక్కడ ఏ ఒక్కరికి వచ్చినా ప్రభుత్వం భావించాలా? గుండె ఆగిపోయి వచ్చినా, మందు వాగి చచ్చిపోయినా ప్రభుత్వం భరించాలి. లోపలి కూడా పడేట క్యాన్సర్ చిన్న పిల్లగాడు జీవితంలో ఒక తేడా లేదు. ఏలంటే ఆదివాసులు ఎక్కడి నుంచో ఊరికి ఒకళ్ళు వచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉన్నారు. ఆ భూమి కూడా గవర్నమెంట్ కాదు, భూతండల భూమి. ఆ భూమి మీద పేద ప్రజలు 10 సంవత్సరాల నుంచి
కొద్దిపాటి గుడిసెలు వేసుకొని జీవిస్తున్నారు. ఆడవాళ్ళు పిల్లల పని చేసుకొని మగవాళ్ళు సుతారు పనికి వచ్చి ఇక్కడ కాలం గడుపుతున్నారు. ఇది కనీసానికి మంత్రులకి అందరికీ తెలుసు. వాళ్ళు కావాలని ఇప్పుడు ఈ టైంలో వీళ్ళని దిగడానికి వాళ్ళు సిద్ధమయ్యారు. ఇది కరెక్ట్ అయిన పొజిషన్ కాదు. రేపు లేబర్తో వాళ్ళకి పనులు ఉంటాయి. దయచేసి వాళ్ళని లేబర్ సాగించాలని చెప్పి ఈ మంత్రులు కోరుతున్నాం. ఖమ్మం జిల్లా మంత్రులు మాకు ఇప్పుడు కష్టపడి కట్టుకున్నాం. బ్యాంక్ కాడి నుంచి 2 గుట్టలు సన్న ఇప్పుడు ఇది 3వ సారి మేము కట్టుకోవటం. నెల నుంచి పనులు లేకోకుండా ఏం లేకోకుండా ఈయన సాయం చేస్తాడని ఈయనకి డబ్బు లేకుండా ఓటెత్తి ఇలా అన్యాయం చేసి ఎవరికేసారమ్మా ఎవరికేసారు ఎవరికైతే జగన్ రేవంత్ రెడ్డి గెలవాలని రూపాయి లేకోకుండా గెలిపించినాం. ఏమో ఈ ఒక్కసారి ఆయన కొంచెం సాయం చేస్తాడని. కరెంటు సంవత్సరం నుంచి లేదు, నీళ్లు లేవు, నిప్పులు లేవు, కడుపుతా ఉన్న పిల్లలు అన్ని నెల నుంచి పోలీసు వాళ్ళు వచ్చినా కూడా ఒకరోజు తిని ఒకరోజు తినకుండా ఉన్నాం సార్.